46 లక్షల మందికి సార్ పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్. ఎవరన్నా మిగిలిపోతే వాళ్ళకు కూడా ఇచ్చుకుందాం తల్లి, మీరు బాధపడకురి. ఇప్పిస్తాం నువ్వు రందు పెట్టుకోకు, ఇప్పిస్తాము. కాకపోతే ఒక్క మాట కోపానికి రాకు బాలక్క. ఇప్పుడు నేను లేను, రేవంత్ రెడ్డి మీద కోపానికి రా, నా మీద అయితే లాభం లేదు. నేను అనేది ఏంటంటే ఒక్క మాట, మీ అందరితో ప్రార్థన, దయచేసి కోరేది, తప్పకుండా కొంతమంది ఎవరైనా మిగిలిపోతే మిగిలిపోవచ్చు, నేను కాదంటలేను, అందరికీ అయిపోయింది అంటలేను. ఎందుకంటే అమెరికాలో కూడా సమస్యలు ఉడిచిపోలే, ఇంకా ఆడ కూడా ఉన్నాయి, సేవలలో కూడా ఉంటాయి, నేను కాదంటలేను. కానీ ఒకటి సగబెట్టుకుంటూ వచ్చినాం. ఇవాళ వీడు మొత్తం ఎగబెడుతున్నాడు, మనం సగబెడితే వీడు ఎగబెడుతున్నాడు. గది నేను చెప్తున్నా, ఆలోచన చేయండి, ఆగం కాకురి. మళ్ళీ ఎలక్షన్లకు రాగానే మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తుంది చేవేళ్ళలో, రాగానే మళ్ళీ ఏం చెప్తారు, ఇంటింటికి చీర వంచుతారు. మళ్ళీ ఇందిరమ్మ చీర ఇచ్చిరా, ఇవాళ ఇంకా రాలేదా, అది కూడా ఇస్తలేడా? ఇస్తాడు ఓట్ల కోసం మా ఇస్తాడు, ఇచ్చి మళ్ళా ఇగో మా బాలక్క దగ్గరికి వచ్చి కోపం ఉందిగా బాలక్క అని చెప్పి నీ చేతిలో 2000 పెట్టి నువ్వైతే గుద్దు ముందు ఓటు గుద్దు అంటాడు. వాడిచ్చే 2000 ఆశప అయితే నేను ఒకటే యాద్ చెప్తున్నా మీకు, ఆయన 26 నెలలు బాకీ ఉన్నాడు మీకు, మీరు యాద పెట్టుకోండి. 26 నెలలు ఇంటూ 2,500 అంటే 60,000 బాకీ ఉన్నాడు మీకు. 60,000 బాకీ ఉన్నాడు, 2,000 చేతులు పెట్టి ఓటేయమంటే ఇద్దామా? వాళ్ళని అడుగురి కాంగ్రెస్ వాళ్ళను, ఏమాయ కొడుక 100 రోజులు అంటివి, మరి 60,000 బాకీ ఉన్నావు కదరా, మరి ఆ మిగిలిన 58,000 ఎవడిస్తాడు? యాదవ్ ఇస్తాడా, భీమ్ భరత్ ఇస్తాడా, ఎవడిస్తాడని అడుగుని. అర్థమైందా? ఒకట్లా అడగాలి. మీరు అడగకుండా మూగనోం పడితే మళ్ళీ వాళ్ళు నడిచేది నడుతూనే ఉంటుంది, మోసం యథావిధిగా జరుగుతుంది. అందుకే మోసపోకండి. మళ్ళీ ఒకసారి మోసపోతే అది వాన్ తప్పు అవుతుంది, మోసం చేసిన తప్పు అవుతుంది. రెండోసారి కూడా వాన్ చేతుల్లోనే మోసపోతే ఈసారి మన తప్పు అవుతుంది. రెండోసారి కూడా మళ్ళీ మోసం చేయనిచ్చిర్రు అనుకో, రెండోసారి కూడా మళ్ళీ వాడు చెప్పే మాయ మాటలు విన్నారనుకో, బొంతల పడ్డారనుకో, ఇక ఈసారి మన తప్పు అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి మీకు మంచి అవకాశం రేపు చేవెళ్లలో, మొయినాబాద్లో, చేవెళ్లలో, శంకర్పల్లిలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళీ దండం పెట్టుకుంటే ఇంటింటికి వస్తారు, అడుగుని కంపల్సరీ. ఏమాయ కొడుక మా 60,000 ఎడవైనాయి, మా రైతు బంధు ఎడవైంది, 15,000 చేస్తా అంటివి కదా, చేయకపోతేవి కదా, ముసలోళ్ళకి 4,000 పెన్షన్ అంటివి కదా, ఏది? మా తులం బంగారం అంటివి ఏది? మా పొలగాన్లకు 5 లక్షల కారట్ ఇస్తా అన్నావు, మా చదువుకునే పొలగాన్లకు ఏది? ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అంటివి ఏది? ఇవన్నీ మీరు అడగకపోతే మళ్ళీ దొరకరు ఇంకో 3 ఏళ్ళు. అందుకే అడుగుండ్రి, నిలదీయండ్రి. కేసీఆర్ గారు పంపిన కండువా వేసుకున్న, గులాబీ కండువా వేసుకొని కారు గుర్తు మీద వచ్చేటోళ్లకు గట్టిగా కేసీఆర్ గారికే ఓటేస్తున్నాం అనుకొని గట్టిగా ఓటేసి ఆశీర్వదించి పంపండి. మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు న్యాయం జరుగుతుందనే మాట నేను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తూ